గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. నోటీసులు సర్వ్ చేయకుండా అరెస్టు మాత్రం చేసేదే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పినప్పటికీ పోలీసులు అదే విధానాన్ని మళ్ళీ రిపీటెడ్గా చేస్తుంటే రీసెంట్గా సుప్రీంకోర్టు మళ్ళీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముందుగా వారికి నోటీసులు సర్వ్ చేసిన తర్వాతనే అరెస్టులు అనేవి చెయ్యాలి, అంతే తప్పించి బలవంతంగా వారిని అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పింది. అది కూడా ఏదైతే 7 years వరకు జైలు శిక్ష అప్లికేబుల్ అవుతూ ఏవైతే సెక్షన్స్ వారిపైన ఎఫ్ఐఆర్లో పొందుపరచడం జరుగుతుందో దానికి సంబంధించి BNSS 35 సబ్ క్లాస్ 3 కింద నోటీస్ ఫస్ట్ ఇష్యూ చేసి ఈ యొక్క కారణాల వల్ల ఈ యొక్క సెక్షన్స్ కింద మిమ్మల్ని మేము మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారికి చెప్పాలి అని చెప్పడంతో పాటు నోటీసు సర్వ్ చేయాలి. ఒకవేళ నోటీసు తీసుకునే దానికి కానివ్వండి, పోలీసులకు సహకరించకపోవడం కానివ్వండి, పోలీసులను చాలా దుర్భాషలాడడం కానివ్వండి, అలాంటి సమయాలలో అరెస్ట్ చేయొచ్చు. కానీ పోలీసులకు సహకరించి నోటీసులు తీసుకొని కామ్గా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతిసారి అని అంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు దృష్టికి కూడా అనవసరంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎలాంటి నోటీస్ సర్వ్ చేయలేదు, దాంతోపాటు మాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా తెలియచేయడం లేదు అని చెప్పేసి కొన్ని కేసులలో ఇప్పటికీ వెళ్తూనే ఉన్నాయి అన్నట్టు. అయితే ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు వారికి ఒక పేపర్ మీద చాలా క్లియర్గా మిమ్మల్ని ఇందుకోసం అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పడంతో పాటు ఒకవేళ బిలో అంటే 7 years వరకు జైలు శిక్ష, 7 years పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా అరెస్ట్ ఇష్యూ చేసుకోవచ్చు. కాకపోతే 7 years వరకు ఏదైతే జైలు శిక్షను అప్లికేబుల్ అవుతున్నాయో అలాంటి కేసులలో మాత్రం నోటీస్ తోటి మీరు సర్వ్ చేసి పలానా తేదీన మీరు కోర్టుకు రండి అని చెప్పేసి చెప్పడమే తప్పించి వారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది. ఎందుకు అనంటే దీనివల్ల అక్రమ అరెస్టులు అంటే ఎలాంటివి రుజువు లేకుండానే ఏమీ లేకుండానే అరెస్టులు చేయడం అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు పోలీసుల యొక్క దుర్వినియోగం అంటే కేసులను దుర్వినియోగం చేయడం, బెదిరించడము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఒక పర్సన్ యొక్క ప్రైవసీ అంటే ప్రైవేట్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే చట్టంలో కూడా ఉన్న రూల్స్ని క్లియర్గా పాటిస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇందులో స్పష్టం చేసింది. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా సరే మీ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ అయిన తర్వాత వారిని అడిగితే ఇస్తే పోలీసు వారు దాంట్లో ఎన్ని ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటుంది అని తెలిసిన తర్వాత పోలీసులు కంపల్సరీగా మీ ఇంటికి వచ్చేసి నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. అది ఫోన్లలో పంపించినా కూడా అసలు చెల్లుబాటు అవ్వదు, మెయిల్ చేసినా చెల్లుబాటు అవ్వదు, కాల్ చేసినా కూడా కుదరదు. పోలీసులు ఫిజికల్గా మీ ముందుకు వచ్చేసి ఇదిగోండి మీకు నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వాలి. ఇన్ని పాయింట్స్లలో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇదిగో ఈ కేసులు దీనివల్ల మిమ్మల్ని మేము మీకు నోటీస్ సర్వ్ చేస్తున్నాము, మీరు పలానా తేదీన కోర్టులో అటెండ్ అవ్వాలి, కోర్టు కానిస్టేబుల్ వస్తారు అని చెప్పేసి కూడా ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సుప్రీంకోర్టు చాలాసార్లు ఈ యొక్క పాయింట్స్ అనేవి చెప్తూనే ఉంది. అయినప్పటికీ సరే కొంతమంది పోలీసులు మాత్రం కొన్ని ఏరియాస్లలో ఇప్పటికీ వీటిని పాటించకుండా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మళ్ళీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీరు దేంట్లో పడితే దాంట్లో అరెస్ట్ చేయడానికి లేదు, కారణం ఉంటేనే అరెస్ట్ చేయాలి, అది కూడా చాలా క్లియర్గా ఇలాంటి నోటీసులు సర్వ్ చేసిన తర్వాతనే మీరు అరెస్ట్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఊరికేనే నా మాట వింటలేవా, నేను పిలిస్తే రావా, లేకపోతే నేను ఎన్నిసార్లు కాల్ చేస్తే నా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అని చెప్పేసి ఎక్కడుంటే అక్కడికి రండి సార్ రమ్మంటున్నారు అని చెప్పేసి తీసుకొచ్చేసి జైల్లో కూర్చోబెడుతూ ఉంటారు. అలా కూర్చోబెట్టిన 24 hours మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేసి ఇలా ఉన్నారండి అని చెప్పేసి మీరు కనుక ఒక ప్రైవేట్ కంప్లైంట్ కనుక రేజ్ చేశారనుకోండి, పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ రోజు ఆ డ్యూటీలో ఉన్నారో వారందరిపైన కూడా సస్పెన్షన్ అంటే ఎంక్వైరీ కమిటీ వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా మందికి తెలియని విషయం. 24 గంటల్లో కంపల్సరీగా ఒక వ్యక్తిని కనుక
జైల్లో పెట్టినట్లయితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేని పక్షంలో ఇంటికి పంపించేసి మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి అని చెప్పేసి చెప్పాలి, ఒక షూరిటీ తీసుకొని పంపించాలి. కానీ ఇలాంటివి కూడా జరగదు. చాలా వరకు పోలీసులు పాటించలేకపోతున్నారు కాబట్టి ఎక్కువగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు అవుతున్నాయి. అదేవిధంగా లేనిపోని వాటిలలో ఇరికించడం జరుగుతుంది అని చెప్పేసి బాధితులు ఎక్కువ సంఖ్యలో డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ అవుతున్నారు. హైకోర్టులో వారి వాదన వినిపించినా కూడా పట్టించుకోకపోతే డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళేసి కేసులు వేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అంటే లీగల్గా ఉన్న రైట్స్ ఎలాంటివి ఉంటాయి పౌరునికి అని చెప్పేసి అనేది స్పష్టం చేస్తూనే వస్తుంది. అయినప్పటికీ కూడా దాన్ని అడగడానికి భయపడుతున్నారు. పోలీసులు కూడా దురుసుగా బిహేవ్ చేయడమే ఇందుకు కారణం అని కూడా నేను చెప్పొచ్చు. అంటే నేను ఇక్కడ నిల్చొని లేదంటే నేను ఇక్కడ ఉండి చెప్పొచ్చు, కాకపోతే బయట సిచ్యువేషన్ వేరే ఉంటుంది. పోలీసులు సహకరించరు, చెప్పరు, ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అనేవారు. సింపుల్, మీరు ఏమీ వారితో గొడవ పెట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు. మీరు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని దూరం నుంచి ఒక వ్యక్తి రికార్డ్ చేసి దాన్ని తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు చూపించారనుకోండి, ఒక ప్రైవేట్ కంప్లైంట్ రైజ్ చేసి తర్వాత తీసుకోవాల్సిన చట్టప్రకారమైన చర్యలు వారిపైన తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు గొడవలు చేసేసిన తర్వాత అనుకోండి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, యూనిఫామ్లో ఉంటారు, చేసుకున్నారో లేకపోతే కాలర్ పట్టారో లేకపోతే దుర్భాషలాడో అంటే మీ పైన కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక మీదట మీకు ఒక రైట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 7 years వరకు గనక జైలు శిక్ష అప్లికేబుల్ అవుతూ మీ పైన గనక ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు BNSS 35 subclause 3 ప్రకారంగా ఖచ్చితంగా నోటీస్ అనేది సర్వ్ చేసిన తర్వాతనే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్పించి ముందుగానే ఏమీ చెప్పకుండా వచ్చేయి అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన, ఒకవేళ పోలీసులకు ఎదురు తిరిగి లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినట్లయితే వారు నోటీస్ సర్వ్ చేయకపోయినా కూడా అరెస్ట్ చేసి తర్వాత నోటీస్ మాత్రం కంపల్సరీగా ఇష్యూ చేయాలి. ఈ నోటీస్ ఇవ్వకుండా మాత్రం అరెస్టులు జరగవద్దు అని చెప్పేసి సుప్రీం కోర్టు స్వయంగా స్పష్టం చేసింది. కాబట్టి ఈ రైట్ మీకు అందరికీ ఉంది. ఎవరైనా దీన్ని పోలీసుల దగ్గర నుంచి అడిగి తీసుకునే అంత రైట్స్ మీకున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీరు చట్టం పైన అవగాహన పెంచుకుంటూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఎలా వాళ్ళతో ఉండాలి, వాళ్ళ దగ్గర ఎలాంటి పాయింట్స్ మాట్లాడితే మనం కరెక్ట్గా మాట్లాడినట్టు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ వెళ్ళేసి ఇలా జరిగిందంట కదా, అలా జరిగిందంట కదా అని చెప్పేసి కాకుండా ముందుగా మీకు ఎవరైనా అడ్వకేట్ తెలిసినట్లయితే ఇలా జరిగిందని ఒక ఒపీనియన్ తీసుకొని వెళితే సరిపోతుంది. అంతే. పోలీసులు ఇలా అంట కదా రఫ్గా మాట్లాడద్దు, చాలా నీట్గా మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు రఫ్గా మాట్లాడితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయడానికి కూడా ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఇక మీదట పర్ఫెక్ట్ రీజన్ ఉంటేనే అరెస్ట్, అది కూడా నోటీస్ సర్వ్ చేసిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు